దిష్టిబొమ్మ దగ్గర కార్యక్రమం. అదే రకంగా అమెరికా ఏదైతే దాడులు చేస్తూ ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా 3వ ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రకటించి దాడులు చేస్తూ ఉన్నదో దానికి వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా మార్క్సిస్ట్ పార్టీ దిష్టిబొమ్మలు లేదా నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నారాయణగఢ్ జిల్లా కేంద్రంలో కూడా ఇవాళ దిష్టిబొమ్మ దగ్గర కార్యక్రమం కొనసాగుతున్నది. ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు అనేక చిన్న దేశాలపైన తన ఆధిపత్యం కోసం అక్కడ ఉండేటువంటి పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, లేదా ఇతర ఖనిజాలు ఇవాళ సమాజంలో లేక అంటే ప్రభుత్వాలు నడిచేటందుకోసం అవసరమైనటువంటి మౌలిక అవసరాలు ఆ దేశాల అవసరాలు తీసుకునేటందుకు ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఖనిజ అవసరాలైనటువంటి లేదా మామూలుగా దొరికేటటువంటి ఖనిజాలు మొత్తం కూడా తమ వశం పరుచుకోవడం కోసం ఇవాళ పెట్రోల్, డీజిల్ లాంటి వాటిని కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం కోసం ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలపైన, ఆ దేశ అధ్యక్షులపైన లేదా ఆ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గం పైన పూర్తిగా దాడులకు పాల్పడుకుంటున్నది. దాడులు చేయడం అంటే ఒక రకంగా ఆ దేశంలో ఉన్నటువంటి యంత్రాంగాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేసి ఆ దేశాన్ని తన ఆధీనంలోకి తీసుకొని ఇవాళ మొత్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రగామి దేశంగా లేదా సామ్రాజ్యవాద దేశంగా పూర్తిగా పెత్తనం చెలాయిస్తూ ఉన్నది. ఆ రకంగా చెలాయించడం అంటే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 3వ ప్రపంచ దేశాలు కావచ్చు లేదా ప్రపంచంలో పేద దేశాలైనటువంటి దేశాలపైన ఇవాళ చాలా నష్టాలకు లేదా పేద ప్రజలు నష్టానికి గురి అయ్యేటటువంటి స్థితి ఇవాళ ప్రపంచంలో నెలకొని ఉన్నది. ఒక ట్రంప్ కారణంగా లేదా ఒక అమెరికా కారణంగానే ఇవన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఇవాళ దేశంలో కూడా మన భారతదేశానికి సంబంధించి కూడా ఆ యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ లాంటివి మన దేశానికి వచ్చి దిగుమతి అయ్యే స్థితి ఈ దేశానికి ఉన్నది. ఆ రకంగా దిగుమతి అవుతున్నటువంటి సమయంలో ఇట్లాంటి యుద్ధాలు నెలకొంటే ఇట్లాంటి యుద్ధాలు సంభవిస్తే, ఇట్లాంటి యుద్ధాలు ఒకవేళ అమెరికా చేస్తే ఆ అమెరికా ఇవాళ ఆ యుద్ధాలు అంతటితో ఆగవు. ఇవాళ భారతదేశం పైన కూడా చాలా ప్రభావం పడేటటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకంగా పెట్రోల్, డీజిల్ ఈ దేశానికి రాకపోవడం ఒక్కడే కాదు, ఇవాళ నిత్యావసర వస్తువులు అంటే పెట్రోల్, డీజిల్ పైన ఆధారపడి నడుస్తున్నటువంటి చిన్న మధ్య తరహా వ్యాపారాలు కావచ్చు లేదా దాని ద్వారా తయారైనటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇట్లాంటి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఇవాళ అనేక దేశాల్లో చాలా ఎక్కువ మొత్తంగా నిల్వ పెట్టినటువంటి పెట్రోల్, డీజిల్ నిల్వబెట్టినటువంటి పరిస్థితి ఆయా దేశాలకు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో కేవలం ఒక నెల ఈ రకంగా యుద్ధం కొనసాగితే ఈ దేశంలో అట్లాంటి నిల్వలు చేసుకునే పరిస్థితి కూడా మన దేశం లేదు. అంటే ఇవాళ మన దేశం కూడా ఎంత దిగజారిన స్థితిలో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి. ఆ రకంగా చాలా తక్కువ దినాలకు అవసరమయ్యే పెట్రోల్, డీజిల్ ఉన్నటువంటి స్థితి ఈ దేశంలో ఉన్నది. ఆ రకంగా ఉన్నప్పుడు ఇవాళ నిత్యావసర వస్తువులు వాడేటటువంటి జనం కావచ్చు, పేద ప్రజలు కావచ్చు నష్టాలకు గురికాక తప్పదు. ఆ రకంగా అత్యధిక ధరలు పెరిగిపోయి ఆ వస్తువులు కొనుగోలు చేయని స్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది. ఆ రకంగా ఏర్పడ్డప్పుడు పేదరికం వస్తుంది, దారిద్ర్యం ఏర్పడుతుంది. ఆ రకంగా సంక్షోభాలు ఏర్పడేటటువంటి స్థితి ఈ దేశానికి దాపురించున్నది. కాబట్టి యుద్ధం వద్దు, శాంతి వద్దు లేదా యుద్ధాలు ఆపాలని చెప్పేసి అమెరికా సామ్రాజ్యం ఏ రకంగా అయితే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాన్ని కొనసాగిస్తా ఉన్నదో ఆ ప్రపంచవ్యాప్తంగా అమెరికా సామ్రాజ్యవాదం కొనసాగించేటటువంటి యుద్ధాలని వెంటనే ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఇరాన్ పైన అమెరికా సామ్రాజ్యవాద పెత్తనం అనేది ఆగాలని చెప్పేసి ఆ రకంగా ఆయా దేశ అధ్యక్షులపైన కావచ్చు, ఆ దేశ ప్రజలపైన కావచ్చు మారణకాండ వెంటనే ఆపాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము దేశవ్యాప్తంగా మార్క్సిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.